హలో ఎవరిబడి, నా పేరు నరేంద్ర కుమార్. అండ్ ఇవాళ మనం ఒక ఎక్సైటింగ్ ప్లేలిస్ట్తో వద్దాం. ఒక కోర్స్ లాగా, చిన్న కోర్స్ లాగా. టైటిల్ ఏంటంటే వై వై అండ్ హౌ టు లెర్న్ సబ్జెక్ట్స్. మరి బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి వరల్డ్ గురించి తెలుసుకోవాలంటే. బేసిక్ సబ్జెక్ట్స్ ఏంటంటే హిస్టరీ, ఇంగ్లీష్ అంటే వైడ్ రీడింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, geography, economics and politics, philosophy, psychology and arts. ఇవి బేసిక్ సబ్జెక్ట్స్. మీరు అనుకోవచ్చు, ఇన్ని సబ్జెక్ట్సా, ఇంత నేర్చుకోవాలా? అలా ఉండదు. వన్ ఆఫ్ ద పర్పసెస్ ఆఫ్ నరేంద్ర అకాడమీ ఈజ్ సబ్జెక్ట్స్ అంత డిఫికల్ట్గా ఉండవు, సబ్జెక్ట్స్ లోతుగా ఉంటాయి. ఆ క్లారిటీ ఆఫ్ కాన్సెప్ట్స్ తెలిస్తే సబ్జెక్ట్స్ సడన్గా డిఫికల్టీ నుంచి అద్భుతంగా మారుతుంది. సో ఈ ప్లేలిస్ట్లో అది కొంచెం ఎగ్జాంపుల్స్తో చెప్దాం అనుకున్నాం. ఇవాళ మన ఫస్ట్ సబ్జెక్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ వీడియోలో హిస్టరీ తీసుకుందాం. హిస్టరీ అంటే అందరూ ఏమనుకుంటారు, మామూలుగా స్కూల్ పిల్లలు మన పెద్ద అయిన తర్వాత కూడా మన స్కూల్లో గుర్తొస్తుంది హిస్టరీ అంటే డేట్స్, హిస్టరీ అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడైంది, మన బ్రిటిషర్స్ ఎప్పుడు వెళ్ళిపోయారు, కొన్ని ఈవెంట్స్ స్కెచ్గా ఉంటుంది. మన పాస్ట్ అనేది క్లియర్గా ఉండదు. ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా హిస్టరీ ఎలా ఉంటుంది, నాకు కూడా చిన్నప్పుడు ఏదో స్కెచ్ అనమాట. వెనకాల చూస్తే, మన పాస్ట్ చూస్తే ఒక స్కెచ్ లాగా ఉంటుంది. డేట్స్ అండ్ కింగ్స్ అండ్ చాలా వార్స్, ఈ వార్ అని, ఆ వార్ అని, ఈ రెవల్యూషన్ అని, అండ్ రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. మనకేం అర్థం అవుతుంది. కానీ తర్వాత పెద్దయిన తర్వాత మనం మళ్ళీ హిస్టరీ చదివితే, మళ్ళీ మన ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకుని, మళ్ళీ మన బేసిక్ బుక్స్ తీసుకుని, మంచి మంచి క్లాసిక్ బుక్స్ చదివితే మనకేం అర్థం అవుతుందంటే, హిస్టరీ అసలు పాస్ట్ గురించి కాదు. దట్ వాస్ షాకింగ్. ఐ మీన్, హిస్టరీ ఈజ్ నాట్ అబౌట్ ద పాస్ట్, హిస్టరీ ఈజ్ అబౌట్ ద ప్రెజెంట్. ఎందుకంటే మనం ఏదైనా చూడాలంటే దూరంగా చూడాలి. ఇంగ్లీష్లో దాన్ని సీయింగ్ ద ఫారెస్ట్ అండ్ నాట్ ద ట్రీస్ అంటారు. సీయింగ్ ద ఫారెస్ట్, నాట్ ద ట్రీస్. ట్రీస్ అంటే ఇంత దగ్గరగా. మయోపిక్ కూడా అంటారు. మయోపియా అంటే ఇంత దగ్గరగా చూడడం, ఏం కనపడదు. దగ్గరగా ఉంటే ఏం కనపడదు. అలా మన దూరంగా ఒక పర్స్పెక్టివ్తో చూడాలి. సో హిస్టరీ ఏంటంటే ప్రజెంట్ని అర్థం చేసుకోవాలి. సో ప్రజెంట్లో ఏముంటుంది, మనకి ఏం కనపడుతుంది, దాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి హిస్టరీ కావాలి. అర్థం చేసుకోకపోతే ఆబ్వియస్గా మనం నేరో మైండెడ్ అయిపోతాం. మనం ఏమంటారు, బాబులు కప్పల్లాగా అయిపోతాం. మనం పుట్టిన తర్వాత అందరూ ఏదేదో చెప్తూ ఉంటారు. దేవుడు ఉన్నాడని, మన క్రిస్టియన్ అని, మన ముస్లిం అని, మన హిందూ అని, లేకపోతే మనకి ట్రెడిషన్స్ ఉన్నాయని, మన కల్చర్స్ ఉన్నాయని, ఇంకా పెద్ద అయిన తర్వాత మనకి కొన్ని సైన్స్ అని, టెక్నాలజీ అని రకరకాల చెప్తూ ఉంటారు. ఎకనామిక్స్లో ఈ థియోరీ, ఆ థియోరీ, చాలా ఇన్ఫర్మేషన్ కూడా తెచ్చుకోవచ్చు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా మనం బట్టి కొట్టేస్తాం అలా కూడా తెచ్చుకోవచ్చు. కానీ దాన్ని జీర్ణించుకోవాలంటే మనం దాన్ని ఎందుకు నేర్చుకున్నాం తెలుసుకోవాలి. అదే ఈ వీడియో పర్పస్. సో ఇప్పుడు మనకు కనపడినంతా మనం అర్థం చేసుకోవాలంటే ఈ వరల్డ్ని ఫ్రెష్గా చూడాలి. వరల్డ్లో ఏం కనపడుతుంది, ఎవరు ఏం చెప్పలేదు అనుకోండి. ఒక 5 minutes ఎవరు ఏం చెప్పలేదు. మన ఏదో ఏలియన్ క్రీచర్ హూ హెస్ జస్ట్ కమ్ టు అర్త్ అనుకుందాం. సో ఇప్పుడు మనకేం కనపడుతుంది, మనుషులు ఉన్నారు, జీవులు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ ఉంది, ఈ పెద్ద వరల్డ్ ఉంది. ఆకాశం ఉంది, నేల ఉంది, అర్త్ ఉంది. అర్త్ రొటేట్ అవుతుందంటారు, రివాల్వ్ అవుతుందంటారు సన్ చుట్టూ. ఒక వరల్డ్ ఉందంటారు, అది ఉంది. తర్వాత నమ్మకాలు ఉన్నాయి. మనకు ఒక దేవుడు ఉన్నాడని, మనకి ఇంకో వరల్డ్ వెళ్ళిపోతాం అని, మోక్షం అని, అటువంటి బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, రిలీజియన్స్ ఉన్నాయి, ఫిలాసఫీస్ ఉన్నాయి. అది చెప్తూ ఉంటారు. మంచి ఉంది, చెడు ఉంది, నీతులు ఉన్నాయి. తర్వాత ఇంకేం కనపడుతుంది, మనకి సైన్స్ కనపడుతుంది, టెక్నాలజీ కనపడుతుంది. అద్భుతమైన సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇన్ ద గ్లోబల్ వరల్డ్ యూ కెన్ సీ ద హోల్. అసలు దానికి ఒక లిమిట్కి వెళ్ళిపోయింది. ఎంత అద్భుతం అంటే, మనకి ఏది కావాలన్నా మనకి ఒక్క డే మనం ఆ వండర్ఫుల్ టెక్నాలజీ లేకుండా ఉండలేకపోతున్నాం. పవర్ కానీ, టీవీ కానీ, సెల్ ఫోన్ కానీ, టెలికమ్యూనికేషన్స్ కానీ, శాటిలైట్ సిస్టమ్స్ కానీ, గోయింగ్ టు ద మార్స్ అండ్ మూన్. మొన్న చైనీస్ వాళ్ళు డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్ని కూడా చూశారు. సైన్స్ కనపడుతుంది, టెక్నాలజీ కనపడుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ టుగెదర్ ఇది కనపడుతుంది. కంట్రీస్ కనపడతాయి. ఈ కంట్రీ అని, ఆ కంట్రీ అని, ఈ కంట్రీ వేరు, ఆ కంట్రీ వేరు, బార్డర్స్, దానికి ఒక కాన్స్టిట్యూషన్, ప్రతి కంట్రీలో ఒక కాన్స్టిట్యూషన్. మనకి ఒకప్పుడు కింగ్స్ ఉండేవారు, ఇప్పుడు గవర్నమెంట్స్ కనపడతాయి. గవర్నమెంట్స్లో కొంతమంది సోషలిజం అంటారు, కొంతమంది క్యాపిటలిజం అంటారు, కొంతమంది మిక్స్డ్ ఎకానమీ అంటారు. ఇవన్నీ వర్డ్స్ మనం విన్నాం. సో మనకి తెలుస్తుంది కొన్ని యాక్టివిటీస్ గవర్నమెంట్ చేస్తాయి, వెల్ఫేర్ స్టేట్ అంటారు. సో ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఇవే కదా మనకి కనపడుతుంది వరల్డ్లో. ఈ వరల్డ్లో మనం బతుకుతున్నాం చాలా సేఫ్గా, చాలా హ్యాపీగా.
ఇవంతా ఎంజాయ్ చేస్తూ మనం బతుకుతున్నాం. కానీ అంత సేఫ్ కూడా కాదు. ఎందుకంటే కొన్నిసార్లు టెన్షన్స్ ఉంటాయి బార్డర్స్ మధ్యన. కొన్నిసార్లు మన రిలీజియస్ ఫ్యానటిక్స్ వలన మనకి ఈవెన్ టెర్రరిజం ఉంటుంది. కొన్నిసార్లు గందరగోళంగా ఉంటుంది. మేము టీవీ ఆన్ చేస్తే గందరగోళం అనమాట. ఒకళ్ళిద్దరు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఇండియాలో. గందరగోళంగా వీళ్ళు ఏదో మాట్లాడతారు, వీళ్ళు ఏదో మాట్లాడతారు. ఏ టాక్స్ అబౌట్ బి అండ్ బి టాక్స్ అబౌట్ ఏ. మనకేం అర్థం అవుతుంది ఇవన్నీ ఈ గందరగోళంలో. కానీ ఇవి కూడా ఉన్నాయి. ఇది పాలిటిక్స్, మన జీవితం. పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇట్స్ లైఫ్ అండ్ డెత్. రేపు పొలిటీషియన్స్ ఏం డిసైడ్ చేస్తారో దాంతో మన ప్రైస్ డిస్టర్మిన్ అవుతుంది. రీసెంట్గా మన డిమానిటైజేషన్, జిఎస్టీ మీద ఎన్ని డిబేట్స్ అయినాయి. మన బ్లాక్ మనీ అని, కరప్షన్ అని, ఇవి కూడా ఇష్యూసే. ఇంకేం కనపడుతుంది? వి సీ ఇన్ఈక్వాలిటీస్ కనపడుతుంది. డెఫినెట్గా మ్యాన్ ఉమెన్ ఇన్ఈక్వాలిటీస్ ఎంత ఘోరంగా ఉంటాయి. కొన్ని ఇప్పుడు కూడా రూరల్ ఇండియాలో పాతకాలం ఉన్న ట్రెడిషన్స్ ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఇవి కనపడుతున్నాయి. సో ఇప్పుడు చెప్పండి, హిస్టరీ అంటే ఏంటి? మీరే చెప్పండి. హిస్టరీ అంటే ఒకప్పుడు అర్లీ మ్యాన్ ఉన్నాడు. ఇటువంటి ఫారెస్ట్లో అర్లీ మ్యాన్ ఉన్నాడు. అర్లీ మ్యాన్ ఎలా వచ్చాడు? ఫస్ట్ అది చూద్దాం. అర్లీ మ్యాన్ లైఫ్ నుంచే వచ్చాడు అంటారు సైన్స్. ఒక లైఫ్ నుంచి ఇంకో లైఫ్, ఇంకో లైఫ్ నుంచి ఇంకో లైఫ్, స్నేక్స్ నుంచి బర్డ్స్, మ్యూటేషన్, ఎవల్యూషన్తో రకరకాల ఫైనల్గా ఇన్ని స్పీషీస్ ఆఫ్ లైఫ్. అంటే అది ఒక మనం కానీ ఇమాజిన్ అంత అద్భుతమైన అర్త్ విచ్ ఇస్ కండ్యూసివ్ టు లైఫ్, విచ్ ఇస్ లైఫ్ని మనం సపోర్ట్ చేసే ఒక ప్రాంతం. ఇది ఒక గొప్ప ప్రాంతం. ఇట్స్ ఎ సర్కిల్, ఇట్స్ రొటేటింగ్. ఏదో సోలార్ సిస్టమ్ ఫామ్ అయ్యేటప్పుడు రొటేట్ అవుతూ అలా ఫామ్ అయింది అర్త్. ఈ అర్త్లో లైఫ్ ఉంది, లైఫ్ పుట్టింది. లైఫ్ ఇవాల్వ్ అవుతూ మీరు నేను వచ్చాం. దిస్ ఇస్ సెల్ఫ్ అ వండర్. అంటే సడన్గా ఓకే, ఐఎమ్ లైఫ్, ఐఎమ్ మైండ్ అండ్ బ్రెయిన్ అండ్ మై హార్ట్ అండ్ మై హోల్ బాడీ. ఇట్స్ ఎ వండర్. కొంతమంది అంటారు యూనివర్స్లో ఎలిమెంట్స్ పుట్టినాయి, మనలో అంత యూనివర్స్ ఉందంటారు. ఇది ఫ్యాక్ట్. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఫైనల్గా అర్లీ మ్యాన్ 50,000 సంవత్సరాల ముందే వచ్చాడు ఈ అర్త్లో. అండ్ అప్పుడు అర్లీ మ్యానే కానీ వాడికి మైండ్ ఉంది, కానీ వాడికి ఏం చేయాలి, ఎలా వాడు ఆకలి తీరాలి వాడికి తెలియదు. అలా నెమ్మదిగా అర్లీ మ్యాన్ నుంచి సివిలైజేషన్ నుంచి క్వశ్చనింగ్. ఆ స్టెప్స్ ఏంటి? ఏ స్టెప్స్తో మనం అప్పుడు నుంచి ఇక్కడ వరకు వచ్చాం, అప్పుడు నుంచి ఇక్కడ వరకు వచ్చాం. ఇప్పుడు కూడా ఫారెస్ట్ ఉన్నాయి, కానీ ఫారెస్ట్తో పాటు మనకు ఒక సివిలైజేషన్ ఉంది. ఏన్షియంట్ సివిలైజేషన్స్ నుంచి గ్రీక్ సివిలైజేషన్, ఇండియాలో మన ఇండస్ వ్యాలీ నుంచి మన దాని తర్వాత వేదిక్ సివిలైజేషన్ నుంచి తర్వాత చాలా ఎంపైర్స్ వచ్చినాయి. తర్వాత ముఘల్ ఎంపైర్, దాని తర్వాత బ్రిటిష్ ఎంపైర్. దెన్ వీ ఫాట్ అగేన్స్ట్ ద బ్రిటిష్ అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు. అక్కడ యూరోప్లో ఏం జరుగుతుంది? అక్కడ సైంటిఫిక్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్, బికాస్ దే డిస్కవర్డ్ రైట్. దానికన్నా ముందు రిలీజియన్స్ కేమ్. క్రిస్టియానిటీ రోమన్ టైంలో వచ్చింది, గ్రీక్ టైంలో క్వశ్చనింగ్ జరిగింది, ఫిలాసఫీ పుట్టింది. చూడండి, చాలా టాపిక్స్ ఉంటాయి. నిజంగా టాపిక్స్ ఏముంటాయి? ద రూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ద రూట్స్ ఆఫ్ ఫిలాసఫీ అంటే మన బతికేంటి, మన ఎవరు, మన ఈ ప్రపంచమే ప్రపంచమా లేకపోతే ఇంకో ప్రపంచం ఉందా? ఫిలాసఫీ ఆ క్వశ్చన్ అడ్రస్ చేస్తుంది. అలాగే మనకి మానవుడు ఎలా బతకాలి, ఏది రైట్ రాంగ్ అంటే ఏది మానవుడికి మంచి, ఏది చెడు, దాని మీద రకరకాల స్టార్టింగ్లో రిలీజియన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేసింది. ఇలా మీరు బతకాలి, ఇలా బతికితే ఆబ్వియస్గా మన అందరూ సోషల్గా బతకాలంటే ఏదో ఒక రూల్స్ పెట్టుకోవాలి. ఆ రూల్స్ మనకి అనుకూలంగా ఉన్నాయా లేవా? డిబేట్స్ జరిగినాయి, థింకింగ్ జరిగింది, అతి డీప్ థింకింగ్ గ్రీక్ సివిలైజేషన్ జరిగింది. రిలీజియన్స్ కూడా ఒక మాట చెప్తారు, కానీ కొంతమంది రిలీజియన్స్లో ఈగో ఉండకూడదు అంటారు. మన ఇతర వాళ్ళ గురించి ఇమేజ్ ఫామ్ చేసుకుంటాం అంటారు. అది ఒక బిలీఫ్. ఈగో అనే ఒక కాన్సెప్ట్ ఉంది రిలీజియన్లో. ఈగో పోతే మనం ఒక బ్లిస్ వస్తుంది అంటారు, నిర్వాణ అంటారు, మోక్షం అంటారు. ఇవన్నీ రిలీజియన్స్లో చదువుతాం, రిలీజియన్స్ హిస్టరీలో చదువుతాం. ఎలా పుట్టింది క్రిస్టియానిటీ, ఎలా పుట్టింది ఇస్లాం, ఎప్పుడు పుట్టింది హిందూ ఫిలాసఫీ, నిజంగా ఏం చెప్తుంది? ఒక్కసారి బేసిక్స్ మనం నేర్చుకుంటే అన్ని బుక్స్లో ఉన్నాయి, అవి క్లియర్గా నేర్చుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. హిందూ ఫిలాసఫీ, ఇస్లాం, బుద్ధిజం, క్రిస్టియానిటీ, ఇంకా చాలా ఫిలాసఫీ, జైనిజం, సిక్కిజం, జుడాయిజం. అండ్ ఇవాళ కూడా చూడండి, ఇప్పుడు ప్రజెంట్ అర్థం చేసుకుంటున్నాం. ఇవాళ కూడా హిందూస్ ఉన్నారు, అప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి. ఇవాళ కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, అప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి. ఇవాళ కూడా ముస్లిమ్స్ ఉన్నారు, అప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి. సడన్గా మన ఇవన్నీ అర్థం అవుతాయి. మన ముస్లిమ్స్గా ఉండలేము, మన క్రిస్టియన్స్గా ఉండలేము. ఇనేవే మన బిలీఫ్స్ని మనం అర్థం చేసుకోవచ్చు, దాన్ని అప్రిషియేట్ చేసుకోవచ్చు, కానీ ఫెనటిక్ అవ్వలేము. హిస్టరీ అంటే దూరం నుంచి ఆ మానవ జర్నీని చూడటం, గొప్ప జర్నీ, గొప్ప స్టోరీ. తర్వాత సైన్స్ ఎలా పుట్టింది. సడన్గా ఒకరోజు మానవుడికి అర్థమైంది, ఈ ప్రపంచం నిజమైన ప్రపంచం. అరిస్టాటిల్ ఆ మాట చెప్పాడు. గ్రీక్ సివిలైజేషన్ చాలా డీప్ స్టడీ చేసింది. అరిస్టాటిల్ ఇస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ. అక్కడ కొంత సైన్స్ పుట్టి తర్వాత మళ్ళీ సైంటిఫిక్ రెవల్యూషన్, రెనెసాన్స్,
ఇంత సైన్స్ తెలుసుకున్న తర్వాత మానవుడికి అర్థమైంది కాదు, మనకి హక్కులు ఉన్నాయి, మనకి ఒక జీవితం ఉంది. అది ఈ ప్రపంచం. ఈ 5 minutesలో కూడా మనం ఎంతో అర్థం చేసుకుంటాం చూడండి. అందుకే మనం 5 minutesలో అర్థం చేసుకోకూడదు. నెమ్మదిగా కోర్ టర్నింగ్ పాయింట్స్ ఫస్ట్ అర్థం చేసుకొని బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే అద్భుతమైన సబ్జెక్ట్ హిస్టరీ. చాలామంది అంటారు హిస్టరీ చదివితే అడిక్ట్ అయిపోతాం. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఎలా సినిమాలకి అడిక్ట్ అయిపోతాం, హిస్టరీ కూడా అడిక్ట్ అయిపోవచ్చు. ప్రతి ఒక్క హిస్టారికల్ పీరియడ్ ఒక సినిమా లాగా. బాహుబలిలో మనం ఇంత ఇంత కుట్రలు చూసాం, అలాగే కుట్రలు ఉంటాయి. కానీ కుట్రలకి బేస్ ఐడియాస్ ఉంటాయి కొన్నిసార్లు. ఆ ఐడియాస్ ఏంటి? వాట్ ఆర్ ద కోర్ ఐడియాస్ విచ్ గవర్న్ ద హోల్ వరల్డ్ టుడే? కార్ల్ మార్క్స్ గురించి అర్థం చేసుకుంటే మనకి కమ్యూనిజం అర్థం అవుతుంది. అడమ్ స్మిత్ అండ్ జాన్ స్టూవర్ట్ మిల్ అండ్ ఇంకా చాలామంది థింకర్స్ని అర్థం చేసుకుంటే మనకి క్యాపిటలిజం అర్థం అవుతుంది. క్యాపిటలిజం కమ్యూనిజం కూడా ఘర్షణ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కోల్డ్ వార్ అంటే ఆ 2 బ్లాక్స్ తయారైనాయి. మన దూరంగా చూడాలి. ఇది మనతో సంబంధించింది కాదు. మనం చదివేటప్పుడు ఒక డిటాచ్మెంట్తో చూడాలి. అలా ఒక్కో స్టెప్ వైజ్ క్వశ్చన్స్ అడిగితే అసలు ఇది ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని ఒక్క క్వశ్చన్ అడగండి మీరు. అన్నీ మీకే తెలవాలని అనిపిస్తుంది, అన్ని ఆన్సర్స్ తెలవాలని అనిపిస్తుంది. అది హిస్టరీ. అండ్ అది చాలా చాలా వండర్ఫుల్, చాలా చాలా స్టోరీ లాగా ఉంటుంది. అండ్ అంత డిఫికల్ట్ కాదు మనం అనుకున్నంత. ఎందుకంటే చాలా మటుకు హిస్టరీ మనలో ఉంది, మనకి తెలుసు లాజిక్ ఉందని. సో అది ఆల్మోస్ట్ యూఆర్ లైక్ ఎన్ అరిస్టాటిల్. మనకి తెలుసు రిలీజియన్లో అంత ఫెనటిక్ అవ్వాల్సిన అవసరం లేదని. అది ఎన్లైటన్మెంట్. మనకి చాలా మటుకు తెలుసు, మనకు తెలిసిందే తెలుసుకోవటం. అంటే ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు నో యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు లెర్న్ హిస్టరీ. మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. వై వీ షుడ్ స్టడీ హిస్టరీ? టు అండర్స్టాండ్ అవర్ వరల్డ్, టు రైజ్ అబవ్ ద యావరేజ్ వరల్డ్, టు బ్రింగ్ ఎవ్రీబడి అప్వర్డ్స్ ఆన్ లెర్నింగ్ పాత్. హౌ టు స్టడీ? ఆస్క్ క్వశ్చన్స్. ప్రతిదానికి క్వశ్చన్ అడగండి. ఇది మీ ప్రాంతంలో ఇది కనపడుతుంది, దాని రూట్స్ ఏంటి? రూట్స్ ఆఫ్ ద ప్రెసెంట్ which can be found only in the past kada. That is history. Okay, thank you so much. This is Narendra Kumar. మన హిస్టరీ వీడియోస్ రాబోతున్నాయి. దానికి ఇది ఇంట్రొడక్షన్. హిస్టరీ ఎందుకు చదవాలి, తర్వాత హిస్టరీ చదువుదాం. థ్యాంక్ యూ సో మచ్.